జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకసారి ప్లే చేయండి రాజు గారు, ఒకసారి ఆ బయటలో చాలా మెసేజ్ కూడా ఉంది, ఒకసారి బయట ప్లే చేయండి. పెట్టినా కూడా తప్పేనా అసలు? సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు? డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. టీడీపీని రప్పా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి ఏం పొట్టేళ్లు తలలు నరికినట్ట రపా నరుకుతాను, మంచిది కదా. వంశీ గారు, సినిమాలో ఉన్న డైలాగ్స్ ని ఫ్లెక్సీలపై వేస్తే తప్పేంటి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నానా అని చెప్పని అంటాం. ఏంటి సార్, ఆయన నోటి నుంచి 2 కొత్త డైలాగ్స్ వచ్చాయండి, ప్రజాస్వామ్యం ఒకటి. తప్పలేదు ఒకటే అంటే మీరు దీంట్లో ఒక అంశాన్ని గమనించాలి. సినిమా డైలాగులో ఉన్నటువంటి అంశాన్ని బయట పబ్లిక్లో దాన్ని ఒక పోస్టర్ వేసుకొని వెళ్ళటంలో తప్పుందా లేదా అని అంటే తప్పు లేదు అని అనుకుందాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సినిమా డైలాగులో 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తల్ల నరికినట్టు రఫర్ నరుగుతాం ఒక్కొక్కటిది అని పుష్ప అన్నాడా అండి? బన్నీ అన్నాడు ఆ మాట? పుష్ప 2లో అన్నాడు బన్నీ ఆ మాట కదా అంది. బన్నీ అన్నాడండి, బన్నీ అన్నాడండి. ఏమన్నాడు? ఇదేలేండి, పొట్టేళ్లు తల నరికినట్టు రప్ప అని నడుగుతామని చెప్పని అతను డైలాగ్ అండి, సినిమాలో హీరో డైలాగ్ అది. అవునండి, సినిమా డైలాగ్ అది. అవును, గంగమ్మ తల్లిదారులో వేట తలను నరికినట్టు రఫర్ నరుగుతాం అనేది ఆయన డైలాగు. అవును. దానికి ముందు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే అని అన్నాడా పుష్ప? బన్నీ అన్నాడా? యాడ్ చేసుకున్నారు. అది పాయింట్. అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి ఎంత తేడా ఉందంటే ఇట్లా ఉండిద్ది. ఇది సమాజం ఎటు తీసుకెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. పుష్పలో డైలాగ్ ఏంటి? అది సినిమాలో అక్కడ ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని తగ్గట్టు పెట్టారు. ఆ సినిమానే దాని గురించి మనం మాట్లాడుకోవటం వేస్ట్. అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ కాదు అది. దాంట్లో సరే సినిమా యాక్షన్గా దాన్ని చూడాలి కాబట్టి సరే అది అనుకుందాం. కానీ ఇక్కడ పుష్ప ఆ మాట అనలేదు కదా. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నరుగుతాం అనలేదే. ఆ పాయింట్ లేదే. ఆ పాయింట్ యాడ్ చేశారు కదా. సినిమాలో ఉన్నటువంటి ఒక డైలాగ్కి వీళ్ళు ఒక డైలాగు ఒక పాయింట్ యాడ్ చేసి దాన్ని పెట్టితే అది తప్పు అవుతుంది కదా. ప్రజాస్వామ్యమా? దానికి చంపుతా ఉంటాం ప్రజాస్వామ్యమా? నరుకుతా ఉంటాం ప్రజాస్వామ్యమా? గంజాయి చేస్తూ ఉంటాం ప్రజాస్వామ్యమా? మటర్లు చేస్తూ ఉంటాం ప్రజాస్వామ్యమా? రేపులు చేస్తూ ఉంటాం ప్రజాస్వామ్యమా? ఏంటి ప్రజాస్వామ్యం? దేనికి ప్రజాస్వామ్యం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడినటువంటిది తప్పు. దాన్ని ఆయన సవరించుకుంటారా, సవరించుకోరా, లేకపోతే దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తారంటే అది ఆయన ఇష్టం. ఆయన ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను అలా చేయాలనుకుంటున్నారు కాబట్టి అది ఆయనకి చెల్లుబాటు అవుతుంది. అది అలాగే ముందుకు వెళ్తుంది. ఆయన చెప్పినటువంటి ప్రతి అంశంలో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా ఆశ్చర్యాలు ఉన్నాయి. ఒకటి కాదు, చాలా అసలు సంబంధం లేకుండా అసలు ఏదో తన అభిప్రాయాలను తను వెలగక్కాలనేటువంటి ఒక ఉద్దేశంతో తను ఒక స్టాండ్ తోటి మాట్లాడటం తప్ప ఎక్కడా సహేతుకమైనటువంటి సమంజసమైనటువంటి రాజకీయ పార్టీకి నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా తాను ప్రజలకి చెప్పాల్సినటువంటి రీతిలో ఆయన చెప్పలేకపోయాడు. కొన్ని చెప్పినవి ఉన్నప్పటికీ ఎట్లాంటి పదాలు, ఇట్లాంటి భాష, ఎట్లాంటి సంపుటాలు, ఇట్లాంటి నరకటాలని ఆయన ప్రోత్సహించడం ద్వారా, వాటిని సమర్థించడం ద్వారా అది సమాజానికి, ఒక పార్టీ నాయకుడు సమాజానికి అది చెడు చేయటం అవుతుంది తప్ప మంచి చేయటం కాదు. మరి అది వారి ఇష్టం, వారి వంశీ గారు విజ్ఞతగా వదిలేద్దాం. మరి 2.0 అంటే వంశీ గారు, మరి అదే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి మద్దతు ఇచ్చారండి. మరి గంజాయి బ్యాచ్ ఎవరైతే నిర్వర్తిస్తున్నారో గంజాయి బ్యాచ్కి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారండి. మహిళల్ని కించపరిచిన కేఎస్ఆర్కి మద్దతు ఇచ్చారండి.
మరి ఈ రోజున బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయిన వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఏంటి వంశీ గారు, ఈయన చూసుకుంటూ ఉంటే నేరస్తులకే మద్దతు ఇచ్చే, నేరస్తులనే పరామర్శకు వెళ్ళడం, నేరస్తులకి మద్దతు ఇవ్వడం, ఏంటి వైసీపీ ఓటింగ్ చీలిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి సార్. మరి ఈయన చేసే విధానం వల్ల ఏంటి వైసీపీ తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలండి. జనరల్గా రాజకీయ పార్టీకి ఎక్కడో దగ్గర అఫిలియేషన్గా పనిచేయటం అనేటువంటిది సర్వసాధారణం. కొంతమంది ఈ పార్టీలో ఉంటారు, కొంతమంది ఆ పార్టీలో ఉంటారు, కొంతమంది నచ్చినా నచ్చకపోయినా ఆ పార్టీలో కొనసాగుతారు, కొంతమంది నచ్చిన కొనసాగుతూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగేటువంటి వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటి దాన్ని ఆలోచించుకోవాలి. సమాజానికి మేము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. చంపటాలని, నరకటాలని, లేకపోతే గంజాయిదో, లేకపోతే గొడ్డల వేట్లో, లేకపోతే ఇంకొకటో, ఇవన్నిటితో పాటు అసలు తల్లికి చెల్లికి సంబంధించి వివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించి ఆ పార్టీ యొక్క కార్యాచరణ, ఆ పార్టీ యొక్క రూపకల్పన, ఆ పార్టీ అధినాయకుడి యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క అభిమతం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి అనేటువంటి దాన్ని ప్రజలు ఆలోచించుకొని, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించుకోవాలి. సమర్థించడం ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ, ఇంకో పార్టీ కాదు ఇంకో పార్టీ, సమాజానికి మంచి జరుగుతుందా లేదా, రేపు ఆ భవిష్యత్తులో వాళ్ళ గ్రామాలకు మంచి జరుగుతుందా, లేదా వాళ్ళ కుటుంబంలో పిల్లలకు మంచి జరుగుతుందా, రేపు వీళ్ళు కత్తులు ఎత్తుకొని నరుగుతూ ఉంటే అవతల రేపు ఇంకొకరు కత్తులు ఎత్తుకొని నరిగితే ఎవరెవరు పోతారండి? కత్తికి కత్తి సమాధానం అయినప్పుడు ఎట్లా ఉంటుంది? అది చాలా దుర్మార్గం కదా. సరే, అదొక టైప్ ఆఫ్ ఆయన 2.0 అని ఏదైతే చెప్తున్నాడో ఆ 2.0 వర్షన్ ఇలా ఉంటుందనే దాన్ని ఆయన ఇండికేషన్ ఇస్తున్నాడు, డైరెక్షన్ ఇస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనక ఒక పొలిటికల్ స్ట్రక్చర్ని ఆలోచించుకున్నాడు. ఆ పొలిటికల్ స్ట్రక్చర్ ఏంటంటే ఆయన ఏదైనా సరే అత్యంత వివాదపరమైనటువంటి అంశాలను చెయ్యాలి, రాష్ట్రంలో ఒక అల్లకొల్లను సృష్టించాలి, ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, లేదా వెల్ఫేరో లేకపోతే ఇంకోటో అభివృద్ధి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల్లో అది చర్చ జరగకూడదు. ప్రజల్లో జరగాల్సినటువంటి చర్చ ఆ వివాదము, ఈ వివాదము, ఆ గొడ్డల వేటు, లేకపోతే ఈ కత్తి వేటు, లేకపోతే ఇంకొకటో ఇట్లాంటివి చూపించటం ద్వారా, ఇట్లాంటివి చేయటం ద్వారా తను ఒక ప్రధానమైనటువంటి ఒక పాత్రని పోషించే విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక భావన లేదా ఆ భావజాలాన్ని ఆయన వ్యూహాత్మకంగానే అమలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది రాజుగారు. మరి చూడాలి ఏం జరిగిద్ది అనేటువంటిది. ఇక ఆర్థిక సాయం చేసి ఆ విధంగా వాళ్ళ కుటుంబానికి ఆదర్శంగా వాళ్ళని ఫ్యామిలీ పరంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా సార్. ఆ వేలో ఎందుకని ఆలోచించట్లేదంటారు? సరే, రాజుగారు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయాడు. అతను చనిపోయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని పరామర్శించాడు. ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ఇద్దరు చనిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీకి వెళ్ళి మరి ఆ కుటుంబాలను పరామర్శించాలి కదా, ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి కదా, ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి కదా. మరి ఆ ఇద్దరు చనిపోయారు కదా, ఇద్దరు ఇప్పుడు ఆయన ఒకరు చనిపోయినటువంటి వ్యక్తిని చూడటానికి వెళుతూ వీళ్ళ కారులు గుద్ది ఇద్దరు చనిపోయారు కదా, మరి దాన్ని ఏమనాలి, దాన్ని ఎలా చూడాలి? అసలు అంటే ఇది మీదో నాదో లేకపోతే ఒక పొలిటికల్ పార్టీదో లేకపోతే ఇంకో నాయకులదో కాదండి సమస్య. ఒక ఊరికి అక్కడికి ఒక గజ దొంగల ముఠా వచ్చిందనుకుందాం. ఆ గజ దొంగల ముఠా వచ్చినప్పుడు అక్కడ ఒక ఇల్లు దొంగతనం చేస్తూ ఉంటే ఆ పక్కింటి వాళ్ళు చూసి మనకెందుకు లేని తలుపేసుకుంటే ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వస్తారు, ఆ తర్వాత ఆ పక్కింటి వాళ్ళకి వస్తారు, ఆ పక్కింటి వాళ్ళకి వస్తారు. ఇక్కడ గజ దొంగల ముఠానా లేకపోతే నేరస్తులా లేకపోతే ఇంకోటని కాదు. మంచి చెడుని ఆలోచించుకొని విశ్లేషించుకోవాల్సినటువంటి బాధ్యత అది ప్రజలది. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత వాళ్ళకి మంచి జరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా లేకుండా ఒక ఎమోషన్ పాలిటిక్స్కో లేకపోతే ఇంకొక రకమైనటువంటి వాటికో గనక తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు నష్టపోయేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది జరిగేటువంటి నష్టం ఎవరైతే పొలిటికల్ పార్టీస్లో కొద్దిగుంటే పబ్లిక్లో కామన్ మ్యాన్కి చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం రాజు గారు.